మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాల ఆధారంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయనున్నారు పోలీసులు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో ఊపిరాడక మహిళ మృతి చెందిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ యజమాని, సీనియర్ మేనేజర్తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు సంధ్యా థియేటర్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. థియేటర్ యాజమాన్యంలో 8 మంది పార్ట్నర్స్ ఉన్నట్లు గుర్తించారు. సంధ్యా థియేటర్లో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే మహిళ మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడు చికిత్సకు కోలుకుంటున్నాడన్నారు ఏసీపీ రమేష్ కుమార్. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధ్యులందరిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేశారు. నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురయ్యారు. ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీస్కు హెల్ప్ అడిగితే వాళ్ళు మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. పుష్ప 2 ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ వెళ్లినప్పుడు తొక్కిసలాట జరగలేదన్నారు ఏసీపీ రమేష్ కుమార్. రేవతి కుటుంబం అప్పటికే టికెట్ తీసుకుందని, అయితే అల్లు అర్జున్ వచ్చాక బౌన్సర్లు అందరినీ నెట్టివేయడంతో రేవతి, ఆమె కొడుకు కింద పడిపోయారన్నారు. ఆ సమయంలో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైతే పోలీసులు వెలుపలికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.